బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్, ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి. ఆ బైబిల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిరికి నా పాదాభివందనాలు. నా అన్నదమ్ములు పక్క చెల్లెలు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ప్రాణం ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్వేష్. మొదటగా కృతజ్ఞతాభావం యొక్క శక్తిని ఉపయోగించుకొని విజయం సాధించిన కొందరు వ్యక్తుల ఉదాహరణలు చూద్దాం. ఓప్రా విన్ఫ్రే తన కష్టమైన బాల్యం ఉన్నప్పటికీ తన జీవితంలో మంచిని చూసే సామర్థ్యం ఆమె విజయానికి కీలకమని ఆమె అన్నారు. ఆమె తన కృతజ్ఞత జర్నల్ను తన విజయానికి కారణమని చెప్తారు. రిచర్డ్ బ్రాన్సన్ వ్యాపారంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కృతజ్ఞతాభావం ఆయనకు సానుకూల దృక్పథాన్ని మరియు స్థితప్రజ్ఞతను అందించిందని ఆయన చెప్తారు. మల్లాది వసుంధరాదేవి తన జీవితంలో ఎదురైన కష్టాలను కృతజ్ఞతాభావంతో అధిగమించి సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సావిత్రి తన జీవితంలో ఎదురైన కష్టాలను కృతజ్ఞతాభావంతో అధిగమించి తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆమె తన విజయానికి కృతజ్ఞతాభావమే కారణమని చెప్పారు. పివి సింధు ఒలింపిక్స్లో 2 సార్లు పతకాలు సాధించిన ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన కుటుంబం, కోచ్లు మరియు అభిమానుల మద్దతుకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆమె తన కృతజ్ఞతాభావమే తన విజయాలకు స్ఫూర్తినిస్తుందని చెప్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీతంలో ఒక దిగ్గజం. ఆయన తన అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కృతజ్ఞతాభావమే తనకు ముందుకు నడిపిస్తుందని చెప్పేవారు. గుత్తా జ్వాల ఈ పారా ఒలింపిక్ క్రీడాకారిణి తన వైకల్యాన్ని అధిగమించి క్రీడా రంగంలో రాణించింది. తన కుటుంబం, కోచ్ల మద్దతుకు మరియు ప్రతి కష్టంలోనూ తనను ప్రేరేపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కృతజ్ఞతా భావం, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్, జీవితాన్ని మార్చే శక్తి, లైఫ్ చేంజింగ్ ఫోర్స్. ప్రతిరోజు మనం ఎదుర్కొనే సవాళ్ల మధ్య మన జీవితాల్లోని మంచిని గుర్తించడం మర్చిపోతాం. కానీ కృతజ్ఞతాభావం అనేది ఒక అసాధారణ, ఇంకా చెప్పాలంటే శక్తివంతమైన సాధనం. అది మన దృక్పథాన్ని మార్చి ఆనందాన్ని పెంచుతుంది. కృతజ్ఞతాభావం అంటే కేవలం ధన్యవాదాలు చెప్పడం మాత్రమే కాదు. అది మన జీవితంలో ఉన్న మంచిని గుర్తించి దానిని అభినందించే ఒక మానసిక స్థితి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన సంబంధాలను, మన ఆరోగ్యాన్ని కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు. 40 కాదు అంటే సరే 35, 30 కూడా కాదు, 25 కూడా కాదు, 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది. అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి. కృతజ్ఞతాభావం మన మెదడులోని హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతేకాదు, కృతజ్ఞతాభావంతో ఉండే వ్యక్తులు ఎక్కువ సహాయం చేయటానికి, ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండటానికి మొగ్గు చూపుతారు. కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోవడం చాలా సులభం. ప్రతిరోజు కనీసం 3 విషయాలకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మొదలుపెట్టండి. ఇవి చిన్న విషయాలైనా సరే. ఉదయం సూర్యోదయం, స్నేహితుడి చిరునవ్వు, రుచికరమైన భోజనం. మీరు ఇలా ఒక కృతజ్ఞత జర్నల్ను స్టార్ట్ చేయండి. అంటే ఒక నోట్బుక్ను
కృతజ్ఞత జర్నల్ పేరుతో మొదలు పెట్టండి. అందులో మీరు ప్రతిరోజు కృతజ్ఞత చూపే 3 విషయాలను తేదీ వేసి రాసుకోండి. కృతజ్ఞతాభావం అనేది ఒక బహుమతి. అది మన జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ రోజు నుండే కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి. మీ జీవితంలో సానుకూల మార్పులను చూడండి. మీ జీవితంలో కృతజ్ఞతాభావం ఎలా మార్పు తెచ్చిందో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.